జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఆవిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ మీటింగ్ ను బహిష్కరించారు. మహానేత విగ్రహాన్ని వెంటనే ఆవిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మేయర్ మాజూద్ హుస్సేన్ కు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, లేకపోతే స్టాండింగ్ కమిటీ సమావేశాలు బహిష్కరిస్తామని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించాలని 2010లో ఒక రిజల్యూషన్ తీసుకుని స్టాండింగ్ కౌన్సిల్లో అదేవిధంగా ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాల క్రితం క్లియరెన్స్ ఇచ్చి లెటర్ కూడా పంపించడం జరిగింది, పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మేయర్లు గాని అదేవిధంగా ప్రభుత్వం గాని ఇంతవరకు చర్య తీసుకోకపోవడం, మరి 2.5 సంవత్సరాలుగా విగ్రహాన్ని అదేవిధంగా కప్పించడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే అది విగ్రహాన్ని ఆవిష్కరించి, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు, దాన్ని కూడా ఆవిష్కరించి, మరి ప్రభుత్వం పట్టించుకోకుండా రాజశేఖర రెడ్డి గారిని చిన్నచూపు చూస్తా ఉంది. మరి దీన్ని నిరసిస్తూ ఈరోజు కౌన్సిల్ ను బైకాట్ చేయడం జరిగింది. మరి ఈరోజు స్టాండింగ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ను కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇదే విధంగా కొనసాగితే వచ్చేటువంటి మళ్లీ ఎప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా మేము దాన్ని ఎదిరించి మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు వదలమని ప్రభుత్వాన్ని